హలో ఎవ్రీవన్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం డివైజర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక నెంబర్ని ఎన్కి డివైజర్ అని ఎప్పుడు అంటామంటే ఆ నెంబర్ ఎన్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసినప్పుడు. పర్ఫెక్ట్గా డివైడ్ చేయడం అంటే ఎలాంటి రిమైండర్ లేకుండా మనం డివైడ్ చేసినప్పుడు దాన్ని మనం ఎన్కి డివైజర్ లేదా ఫ్యాక్టర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 36 తీసుకుంటే దీని డివైజర్స్ ఏంటంటే 1, ఎందుకంటే 1 36ని డివైడ్ చేస్తుంది వితౌట్ రిమైండర్. 2 కూడా డివైడ్ చేస్తుంది, 3 అండ్ 4. 5 చేయదు, ఎందుకంటే 5తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 1 వస్తుంది కదా. సో 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆర్ డివైజర్ ఆఫ్ 36. మళ్ళీ 6 చేస్తుంది, 6 6 36. మళ్ళీ మనకి 9 చేస్తుంది, 9 4 36. 12 చేస్తుంది, నెక్స్ట్ 18 చేస్తుంది, అండ్ 36 కూడా నెంబర్ ఇట్ సెల్ఫ్ డివైడ్స్ కాబట్టి. సో మనకి ఇవన్నీ డివైజర్స్ ఆఫ్ 36. ఎన్ని ఉన్నాయి? 1 2 3 6, టోటల్గా 9 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక నెంబర్ ఎన్ ఇస్తే దాని డివైజర్స్ అన్ని ప్రింట్ చేయాలి మనం. ప్రింట్ ఆల్ డివైజర్స్ ఆఫ్ ఎన్, ఇది మన ప్రాబ్లం. సో ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏ నెంబర్స్ని చెక్ చేయాలి డివైజర్స్ కోసం. ఇప్పుడు ఎన్ డివైజర్స్ అన్ని 1 to n మధ్యలోనే ఉంటాయి, ఎన్ కన్నా పెద్దగా అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నెంబరే ఎన్ కన్నా పెద్దగా ఉంటే అది మన ఎన్ని డివైడ్ చేయలేదు కదా. సో మనం ఫస్ట్ అదే రాద్దాం. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్. మనం ఇదే మన సెర్చ్ స్పేస్, మనం 1 నుంచి n వరకు మాత్రమే సెర్చ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఓకే, మనం ఐని ఎన్ యొక్క ఫ్యాక్టర్ ఆర్ డివైజర్ అని ఎప్పుడు అంటాం? ఇఫ్ ఐ పర్ఫెక్ట్లీ డివైడ్స్ ఎన్ కదా. సో మనం అదే కండిషన్ రాద్దాం. ఇఫ్ ఎన్ పర్సంటైల్ ఐ, ఎన్ని ఐతో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఈక్వల్స్ టు 0 వస్తే మనం దాన్ని ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ప్రింట్ ఐ. ఈ ఫర్ లూప్ మనకి ఎన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. సేమ్ కోడ్ నేను ఇప్పుడు జావాలో రాశాను, రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఇక్కడ మనకి అన్ని ఫ్యాక్టర్స్ ప్రింట్ అయినాయి. 1 2 3 4 6 9 12 18 36. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చూస్తే మనం ఏదైనా ఒక నెంబర్ ఎన్ ఇస్తే మనం ఎక్కడి నుంచి చెక్ చేస్తున్నాం? 1 నుంచి ఎన్ వరకు చెక్ చేస్తున్నాం. అంటే మనకి ఎన్ ఈక్వల్ టు 10,000 అవుతే మనం 10,000 టైమ్స్ ఈ ఫర్ లూప్ చెక్ చేస్తాం. 10,000 టైమ్స్ ఇది మనకి డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. అంటే మనం ఆర్డర్ ఎన్ ఆల్గరిథం రాసాం దీనికి. ఇంతకన్నా బెటర్గా చేయొచ్చా? ఎస్, మనం దీనికన్నా బెటర్గా చేయొచ్చు. దానికన్నా ముందు మనం ఒక అబ్జర్వేషన్ చూద్దాం. 36 ఫ్యాక్టర్స్ ఎలా వచ్చాయో చూద్దాం. 36 ఉంది, మనం ఎలా రాయొచ్చు? 1 ఇంటూ 36 రాయొచ్చు, లేదంటే 2 ఇంటూ 18 రాయొచ్చు, లేకపోతే 3 ఇంటూ 12 రాయొచ్చు, లేకపోతే 4 ఇంటూ 9 అని రాయొచ్చు, లేకపోతే 6 ఇంటూ 6 రాయొచ్చు. నెక్స్ట్ మనకి మళ్ళీ 9 ఇంటూ 4 రాయొచ్చు, మళ్ళీ 12 ఇంటూ 3, నెక్స్ట్ 18 ఇంటూ 2 అండ్ 36 ఇంటూ 1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూస్తే మనకు టోటల్ ఫ్యాక్టర్స్ 9 ఉన్నాయి కదా. ఇక్కడ 1 2 3 4 6, మళ్ళీ ఇక్కడ 9 ఉంది, మనకి 12 ఉంది, 18 ఉంది, 36 వచ్చింది. సో మనకి ఆల్రెడీ ఇక్కడ లోపే ఈ లోపే మనకి కావాల్సిన 9 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఈ కిందవి మనం అనుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదా. మనకి ఒక ఫ్యాక్టర్ 2 ఉంటే దానికి కరస్పాండింగ్ ఫ్యాక్టర్ 18 ఆల్రెడీ మనకి 2 కనుక్కున్నప్పుడే వచ్చేస్తుంది. ఫ్యాక్టర్ 2 ఉందంటే ఇంకోటి సంథింగ్ ఉండాలి కదా మల్టిప్లై చేయడానికి 36 రావడానికి. మనం నెంబర్ లైన్లో ఇక్కడ 1 ఇక్కడ 36 ఉందనుకుంటే మధ్యలో ఎక్కడో 6 ఉంటుంది స్క్వేర్ రూట్. ఇటువైపు ఒక ఫ్యాక్టర్ ఉంటే ఇటువైపు ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇటువైపు 2 ఉంది కదా, దాని కరస్పాండింగ్ ఫ్యాక్టర్ 18 ఇటువైపు ఉంటుంది. అప్పుడే మనకి 2 ఇంటూ 18 కలిపి 36 అవుతుంది. ఇటువైపు 3 ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అటువైపుకి, ఇటు సైడ్ రైట్ సైడ్కి మనకి 3కి కరస్పాండింగ్ ఒకటి ఉంటుంది, అదేంటి 12 ఉంటుంది. ఇటువైపు 4 ఉంటే దీనికి కరస్పాండింగ్ 9 ఇటువైపు ఉంటుంది. సో మనం ఫస్ట్ హాఫ్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ హాఫ్ కవర్ అయిపోతుంది. మనం సెకండ్ హాఫ్లో కూడా ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవి ఏంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్లో ఒకటి ఉందంటే దానికి కరస్పాండింగ్ సెకండ్ హాఫ్లో ఒకటి ఉంటుంది. ఎక్సెప్షన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు. 36 స్క్వేర్ రూట్ ఎంత? 6 కదా. సో 6కి అటువైపు ఇటువైపు అని ఏముండదు, అదే ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. అదొక్కటి ఎక్సెప్షన్, మనం దాన్ని స్పెసిఫిక్గా హ్యాండిల్ చేయాలి. మిగతావన్నీ మనకు కవర్ అయిపోతాయి. మనం ఆ కోడ్ ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు. మనం లాస్ట్ టైం 1 నుంచి n వరకు చెక్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 1 నుంచి n వరకు కాకుండా 1 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు చెక్ చేస్తే సరిపోతుంది. ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n, i ప్లస్ ప్లస్ ఇలాగ రాసి ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఇఫ్ n పర్సంటైల్ i ఈక్వల్స్ టు 0, అంటే i n ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే ఒకటి i ఇస్ ద ఫ్యాక్టర్, ప్రింట్ i, అలాంగ్ విత్ i ప్రింట్ n బై i కూడా, ఇది కూడా మనకు ఫ్యాక్టర్ అవుతుంది, అంతే కదా.
ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం. మనకి 2 ఫ్యాక్టర్ అవుతే 36/2 18 కూడా ఫ్యాక్టరే. 3 ఫ్యాక్టర్ అవుతే 36/3 12 కూడా ఫ్యాక్టరే. ఒకవేళ 1 ఫ్యాక్టర్ అవుతే 36/1 36 కూడా ఫ్యాక్టరే. 4 ఫ్యాక్టర్ అవుతే 36/4 9 కూడా ఫ్యాక్టరే. మనం అదే ప్రింట్ చేస్తున్నాం. అలాంగ్ విత్ 4 9 కూడా ప్రింట్ చేస్తున్నాం. అలాంగ్ విత్ 2 మనం 18 కూడా ప్రింట్ చేస్తున్నాం. దీంట్లో ఇష్యూ ఏంటంటే ఒకవేళ మనం 6 దగ్గరికి వచ్చినప్పుడు i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 వస్తది. 36% 6 ఈక్వల్ టు 0 అవుతది. ఇక్కడ మనం ప్రింట్ 6 చేస్తున్నాం. మళ్ళీ 36/6 ఇక్కడ కూడా మనం ప్రింట్ మళ్ళీ 6 చేస్తున్నాం. అలా కాకుండా ఉండాలంటే దీనికన్నా ముందు మనం ఒక చెక్ పెట్టాలి. ఆ చెక్ ఏంటంటే ఈ చెక్ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా మనం n/i ప్రింట్ చేయకుండా ఒకవేళ i నాట్ ఈక్వల్ టు n/i మనకి 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం n/iని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఈ కేస్ వల్ల మనం 6,6ని 2 సార్లు 6ని ప్రింట్ చేయం. సేమ్ కోడ్‌ని మనం ఇప్పుడు జావాలో రాసి చూద్దాం. ఫస్ట్ మనం వితౌట్ కండిషన్ కోడ్ రాసి చూద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా కండిషన్ ఏం లేదు. నేను డైరెక్ట్ i అండ్ n/iని రన్ చేస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి 6 2 టైమ్స్ వస్తది. ఇక్కడ లాస్ట్‌కి చూస్తే 6 అండ్ 6 2 టైమ్స్ వచ్చింది. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా కండిషన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ i నాట్ ఈక్వల్ టు n/i దెన్ ఓన్లీ ప్రింట్ n/i. ఈ కండిషన్ రాస్తే మనకి 6 ఒకటేసారి ప్రింట్ అయిపోతది. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చూద్దాం. ఒకవేళ మనకి n ఈజ్ ఈక్వల్స్ టు 10,000 అవుతే మనం ఎన్నిసార్లు రన్ చేస్తాం లూప్? స్క్వేర్ రూట్ ఆఫ్ 10k వరకు రన్ చేస్తాం. అంటే మనం ఓన్లీ 100 టైమ్స్ రన్ చేస్తున్నాం. ప్రీవియస్‌గానేమో అప్ టు n వరకు వెళ్తున్నాం. 10,000 టైమ్స్ రన్ చేస్తున్నాం ఫర్ లూప్. ఇప్పుడు ఓన్లీ 100 టైమ్. సో చాలా తక్కువైపోయింది కదా టైం కాంప్లెక్సిటీ. మనం ఇంకొక ఆప్టిమైజేషన్ చేయొచ్చు ఇక్కడ. మనం ఆల్వేస్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n రాయడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి స్క్వేర్ రూట్ ఆఫ్ n క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా చాలా ఎక్స్ట్రా టీడీఎస్ ప్రాసెస్. దాని బదులు మనం ఈ కండిషన్ ఎలా రాయొచ్చు అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n అంటే ఈ స్క్వేర్ రూట్‌ని మనం ఇటు తీసుకురావచ్చు కదా! అప్పుడు ఏమవుతది? i స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. మనం ఇదే ఫర్ లూప్‌ని ఇంకోలా కూడా రాయొచ్చు. సో మనం దాని బదులు i స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n రాసుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా మనం రాసేసి రన్ చేసినా మనకు సేమ్ అవుట్‌పుట్ వస్తది. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే మనకు ఒక ఇంటీజర్ n ఇస్తే మనం అది ప్రైమ్ నంబరా కాదా చెప్పాలి. ముందు ప్రైమ్ నంబర్ డెఫినిషన్ చూద్దాం. ప్రైమ్ నంబర్ అంటే ఏంటంటే ఆ నంబర్‌కి రెండే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ n ఉండాలి. అవి కాకుండా ఇంకే ఫ్యాక్టర్స్ ఉండొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 తీసుకుంటే 5కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 5 ఇంకేం లేవు. 47 తీసుకుంటే దీనికి కూడా ఫ్యాక్టర్స్ 1 అండ్ 47. 2 నుంచి 46 మధ్యల వరకి ఇంకే నంబర్ 47ని డివైడ్ చేయదు. ఇప్పుడు మనం ఈ ప్రైమ్ నంబర్ కనుక్కోవడానికి ఒక ఆల్గోరిథం రాద్దాం. సో మనకి n అనే నంబర్ ఇస్తే మనం అది ప్రైమ్ నంబరా కాదా ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ప్రైమ్ నంబర్ అయితే ట్రూ, ప్రైమ్ నంబర్ కాకపోతే ఫాల్స్ అని చెప్పాలి. మనకు ఆల్రెడీ తెలుసు nకి 1 అండ్ n ఆల్వేస్ ఫ్యాక్టర్స్ అని. మనం ఒకవేళ 36 ఇస్తే 1 అండ్ 36 దీనికి ఆల్వేస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 7 ఇస్తే 1 అండ్ 7 దీనికి ఆల్వేస్ ఫ్యాక్టర్స్. సో 1 అండ్ ఇట్సెల్ఫ్ కాకుండా 2 నుంచి n-1 వరకి ఇంకా ఏదైనా నెంబర్ దీన్ని డివైడ్ చేస్తే అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇదే లాజిక్‌ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. మనకి n ఉందనుకుందాం. ఇన్పుట్ n ఉంది. మనం ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n-1 వరకు చెక్ చేస్తున్నాం. n ఎలాగో ఫ్యాక్టర్ ఉంటది. 1 కూడా ఎలాగో ఫ్యాక్టర్ ఉంటది. సో మనం వాటిని స్కిప్ చేసి 2 నుంచి n-1 వరకు చెక్ చేస్తున్నాం. i ప్లస్ ప్లస్ ఇఫ్ n పర్సంటైల్ i ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఫ్యాక్టర్ దొరికితే మనకి ఇనిషియల్‌గా మనం ఏమనుకుందాం అంటే ప్రైమ్ ఈక్వల్స్ టు ట్రూ అనుకుందాం. ఇనిషియల్‌గా ఇది ప్రైమ్ నెంబర్ అనుకుందాం. ఒకవేళ మనకి ఫ్యాక్టర్ దొరికితే ఫ్యాక్టర్ గాని ఉంటే ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పేసుకొని ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇక్కడ బ్రేక్ ఇంకా అవసరం లేదు. ఒక్క ఫ్యాక్టర్ దొరికినా సరిపోతది మనకి. అన్ని ఫ్యాక్టర్స్ కోసం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రైమ్‌కి 2 నుంచి n-1 వరకి ఒక్క ఫ్యాక్టర్ కూడా ఉండొద్దు. కానీ ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ దొరికిందంటే ఇంకా నువ్వు అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేసేయొచ్చు. ఇఫ్ నుంచి బయటికి రావచ్చు, ఫర్ నుంచి కూడా బయటికి రావచ్చు. రిటర్న్ ఫైనల్‌గా జస్ట్ రిటర్న్ ప్రైమ్. ఒకవేళ మనకి ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టర్ దొరకకపోయినా మనం ఇది ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ రాయం కదా! ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ప్రైమ్ ఈక్వల్ టు ట్రూయే ఉంటది. ఫైనల్‌గా మనం ట్రూ రిటర్న్ చేస్తాం. దీన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇది జావా ఇంప్లిమెంటేషన్. క్వెషన్‌లో మనకి ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ 1 ఆర్ 0 ఇవ్వమన్నారు. ఒకవేళ ప్రైమ్ నంబర్ అయితే 1 రిటర్న్ చేయాలి. ప్రైమ్ నంబర్ కాకపోతే 0 రిటర్న్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ చూద్దాం ఒకసారి. మనం 1కి 2కి స్పెషల్‌గా హ్యాండిల్ చేసాం. ఎందుకంటే 1 మనకి ఫర్ లూప్‌లో లేదు కదా! సో మనం 1కి స్పెషల్‌గా హ్యాండిల్ చేయాలి. n ఈక్వల్ టు 1 అవుతే అది నాట్ ఏ ప్రైమ్. సో రిటర్న్ 0 చేస్తున్నాం. n ఈక్వల్ టు ట్రూ అయితే అది ప్రైమ్ నంబర్. అందుకే రిటర్న్ ఇక్కడ 1 చేస్తున్నాం. ఇంకా మిగతాది మనం డిస్కస్ చేసుకున్నట్టు సేమ్ లాజిక్. సో దీన్ని ఒకసారి మనం సబ్మిట్ చేసి చూద్దాం ఏమొస్తదో.
ఇక్కడ చూస్తే మనకి 200 కేసెస్ మాత్రమే పాస్ అయినాయి. మిగతాది టైమ్ లిమిట్ ఎక్సీడెడ్ వస్తుంది. ఎందుకు టైమ్ లిమిట్ ఎక్సీడ్ వస్తుందో మనం చూద్దాం. మనం ఇంతకుముందు రాసిన ఆల్గోరిథం టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాం ఒకసారి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 10,000 ఉంటే మన ఫర్ లూప్ 10,000 టైమ్స్ రన్ అవుతుంది. 2 నుంచి n-1 వరకు అంటే ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ రన్ అవుతుంది. అలా కాకుండా మనం ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n లో కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. 2 నుంచి n-1 వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సగం నెంబర్స్ చూస్తే సరిపోతుంది మనకి. ఎలాగో చూద్దాం. ఒక నెంబర్ లైన్ తీసుకుందాం మనం. ఇక్కడ 1 నుంచి n వరకు ఉంది. ఇక్కడ సెంటర్లో మనకి స్క్వేర్ రూట్ n ఉంది అనుకుందాం. ఇక్కడ 2 ఉంది. సో ఇనిషియల్గా మనం ఏం చేస్తున్నాం, డివైజర్స్ కోసం 1 నుంచి స్టార్ట్ చేస్తే n-1 వరకు, లేకపోతే 2 నుంచి స్టార్ట్ చేస్తే n-1 వరకు మనం సెర్చ్ చేస్తున్నాం డివైజర్స్ ఉన్నాయా లేవా అని. నేనేం ఆర్గ్యూ చేస్తున్నా అంటే 2 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు సెర్చ్ చేస్తే సరిపోతుంది. అప్ టు n-1 వరకు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి 2 నుంచి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు డివైజర్ లేదు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n నుంచి n వరకు కూడా డివైజర్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒకటి 2 డివైజర్స్ ఉన్నాయి. అంటే ఈ రెండింటిని కలిపితే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే n వస్తుంది అనుకుందాం. అంటే x ఇంటూ వైని మల్టిప్లై చేస్తే మనకి n రావాలి. ఒకవేళ మనకి ఇటువైపే 2 డివైజర్స్ ఉంటాయి. కానీ మనకేం తెలుసు, x ఈజ్ ఆల్రెడీ గ్రేటర్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఎందుకంటే ఇటు నెంబర్ లైన్లో రైట్ సైడ్ ఉంది కదా. y కూడా గ్రేటర్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x ఇంటూ వై ఇది గ్రేటర్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ గ్రేటర్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. అంటే x ఇంటూ వై ఈజ్ గ్రేటర్ దెన్ n అవుతుంది. కానీ మనకు అట్లా కాదు కదా. మనకి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, x ఇంటూ వై ఈక్వల్స్ టు n కావాలి. అప్పుడే ఆ రెండింటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. సో మనం ఇక్కడ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై అని రాస్తే ఒకటేమో ఇటు లెఫ్ట్ వైపు ఉంటుంది, 1 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు ఉంటుంది. ఇంకొకటేమో స్క్వేర్ రూట్ ఆఫ్ n నుంచి n వరకు ఉండాలి. అంతేగాని రెండు లెఫ్ట్ సైడ్లో ఉండవు, రెండు రైట్ సైడ్లో ఉండవు. మనం అయితే 1 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు డివైజర్స్ చెక్ చేయొచ్చు, లేకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ n నుంచి n వరకు డివైజర్స్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈక్వల్ టు 6 కదా. సో మనం నెంబర్ లైన్ వేసుకుందాం. ఇక్కడ 1, 36, ఇక్కడ మధ్యలో 6 ఉంది. మనకి ఫ్యాక్టర్స్ ఏంటి 36కి, 2, 1 కూడా ఉంది. 1 అండ్ 36 మనం ఎలాగో అన్నిటికి ఉంటాయి కాబట్టి వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఫ్యాక్టర్స్ వచ్చేసి 2, 3, 4, మళ్ళీ 6, 2కి కరస్పాండింగ్ ఏమో 18, 3కి కరస్పాండింగ్ 12, 4కి కరస్పాండింగ్ 9. సో ఇవి మన ఫ్యాక్టర్స్. దీన్ని మనం నెంబర్ లైన్లో ప్లాట్ చేద్దాం. 2 ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, దాని కరస్పాండింగ్ ఫ్యాక్టర్ 18 రైట్ సైడ్లో ఉంది. 3 ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంది, దాని కరస్పాండింగ్ ఫ్యాక్టర్ 12 మళ్ళీ రైట్ సైడ్లో ఉంది. 4 లెఫ్ట్ సైడ్లో ఉంది, కరస్పాండింగ్ ఫ్యాక్టర్ 9 రైట్ సైడ్లో ఉంది. 6 ఉంది, దాని కరస్పాండింగ్ ఫ్యాక్టర్ 6 కూడా మళ్ళీ ఇక్కడే ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఫస్ట్ హాఫ్ 1 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు చెక్ చేస్తే ఇక్కడ మనకి ఎలాంటి ఫ్యాక్టర్స్ దొరకకపోతే ఇంకా అది ప్రైమ్ నెంబరే. ఇటువైపు కూడా దానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉండవు. సో మనం ఇదే లాజిక్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ లాగా వాడేసుకొని రాద్దాం. ఎలా రాయొచ్చు అంటే ఇనిషియల్గా సేమ్ మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అనుకుంటాం. ప్రైమ్ ఈక్వల్స్ టు ట్రూ, ఇనిషియల్గా ప్రైమ్ నెంబర్ అనుకుందాం. మళ్ళీ ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 2, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకే. అంతే, మొత్తం సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు డివైజర్స్ లేకపోతే దానికి ఇంకా డివైజర్స్ ఉండవు. సో i ప్లస్ ప్లస్ if n percentile i is equals to 0 అవుతే ప్రైమ్ is equals to false. అండ్ ఇక్కడ బ్రేక్, ఒక డివైజర్ వచ్చేసింది, మనం బ్రేక్ అయిపోవచ్చు. డైరెక్ట్గా రిటర్న్ ప్రైమ్, అంతే. ఇప్పుడు మనం ప్రీవియస్గా రాసిన లాజిక్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రీవియస్ లాజిక్లో మనం 2 నుంచి n-1 వరకు సెర్చ్ చేస్తున్నాం డివైజర్స్ కోసం. ఇప్పుడు అదంతా అవసరం లేదు, స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు సెర్చ్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ n రాసిన మనం i స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n రాసిన సేమ్, ఎందుకంటే ఇటువైపు ఉన్న స్క్వేర్ని మనం రైట్ సైడ్కి తీసుకొస్తే అది స్క్వేర్ రూట్ ఆఫ్ n అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ N, సేమ్ లాజిక్, అంత సేమే ఉంటుంది. ఈజ్ ప్రైమ్ అయితే 1 లేకపోతే 0. ఒకసారి దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది యాక్సెప్ట్ అయింది. ఎందుకు ఇక్కడ యాక్సెప్ట్ అవుతుందంటే లాస్ట్ టైం మనకి n ఈక్వల్ టు 10,000 ఉంటే మనం ఫర్ లూప్ 10,000 టైమ్స్ రన్ అవుతుంది. కానీ ఇప్పుడు n ఈక్వల్ టు 10,000 ఉంటే ఓన్లీ 100 టైమ్స్ రన్ అవుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది కదా nకి స్క్వేర్ రూట్ ఆఫ్ nకి. అక్కడ మనం టైం కాంప్లెక్సిటీని బాగా సేవ్ చేసినాం. మీకు ఇంకా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.